ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించే ఒక ఘటన చోటు చేసుకుంది. నందిగామ సమీపంలో ఉన్నటువంటి కంచికచర్లలో దీనికి సంబంధించి అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఓసీ క్లబ్లో వారికి పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అక్కడే ఉండి వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నందిగామ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మొండితోక జగన్మోహన్ రావు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆయన ఓసీ క్లబ్లో ఉన్నటువంటి వారిని అడిగి అక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, ప్రభుత్వం నుంచి పూర్తిగా అందాల్సినవి అందుతున్నాయా లేదా అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సరిగా సహాయం అందట్లేదని, బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి సమయంలోనే బాధితులు అక్కడికి రావటం, ప్రభుత్వం గత 4 రోజుల నుంచి వారిని చాలా చక్కగా చూసుకుంటుందని, అధికారులు దగ్గరే ఉండి కావలసినటువంటి ఆహారం, నీరు, పాలు అన్ని రకాల సౌకర్యాలను చేకూరుస్తున్నారని, ఇప్పుడు 4 రోజుల తర్వాత 5వ రోజు వచ్చి వరద తగ్గిన తర్వాత ఈరోజు బురద రాజకీయాలు చేయొద్దని చెప్పి బాధితులు ఆయన మీద తిరగబడినటువంటి పరిస్థితి. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది.